రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణానదిలో వరద మరింత పెరిగింది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో, మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో ఈ పశ్చిమ కనుమల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఒకవైపు కృష్ణానదికి, మరొక వైపు తుంగభద్రా నదికి పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ దాదాపుగా నిండిపోయాయి. వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు. ఆల్మట్టి కెపాసిటీ 519 మీటర్లుంటే ప్రస్తుతం 517 మీటర్లకు చేరింది. ఇక నారాయణపూర్ కూడా దాని కెపాసిటీ 37 టీఎంసీలు అయితే 32 టీఎంసీలు జలాలు ఉన్నాయి. ఆల్మట్టికి ఎగువ ప్రాంతం నుంచి 90,000 క్యూసెక్కుల ప్రవాహం ప్రస్తుతం వచ్చి చేరుతా ఉంది. కాలువలకు ఆల్రెడీ నీళ్లు రిలీజ్ చేశారు. ఇక కిందకి 76,000 క్యూసెక్కుల వరదను నారాయణపూర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. నారాయణపూర్ నుంచి 72,000 క్యూసెక్కుల వరదను జూరాలకు విడుదల చేస్తా ఉన్నారు. ఇక జూరాలకు ఒకవైపు నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఆ వచ్చిన వరద మొత్తాన్ని గేట్లన్నీ ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాల ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 13 టీఎంసీలు అయితే 8 టీఎంసీలు మాత్రమే ఉంచారు. 118,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాల నుంచి శ్రీశైలానికి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఒకవైపు జల విద్యుత్తు, మిగతాది గేట్లు ఎత్తడం ద్వారా రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాల నుంచి విడుదలైన నీటిలో ఆ జూరాల కెనాల్స్కి ఒక 600 క్యూసెక్కులతో పాటుగా ఆ భీమా, కోయల్ సాగర్, కల్లకుర్తి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ఒక 4,600 క్యూసెక్కుల వరకు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇక తుంగభద్ర కూడా ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. వచ్చే నెల 10వ తేదీ నుంచి కాలువలకు నీరు రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సహజంగా అయితే ఈ పాటికి నీరు విడుదల చేసేవాళ్ళు, కానీ ఆ కాలువల రిపేర్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో హైవేల మీద బ్రిడ్జిలు కాలువలు దాటేటప్పుడు అవి నిర్మిస్తూ ఉన్నారు. దాంతో నీరు రిలీజ్ చేయడం సాధ్యం కాలేదు. సహజంగా ఆగస్టులో వస్తేలే నీరు అని చెప్పేసి పనులు ప్రారంభించారు. అయితే ఈ జూన్లోనే పెద్ద ఎత్తున వరద రావడంతో నీరు ఉన్నా కూడా విడుదల చేయలేని పరిస్థితి. ఇక తుంగభద్రలో 80 టీఎంసీలకే పరిమితం కావాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సుంకేశ్వర ద్వారా శ్రీశైలం చేరుతా ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 132 టీఎంసీల వరద చేరింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 217 అయితే 215 వరకు నిల్వ చేస్తారు. ఇంకా 85 టీఎంసీలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం వస్తున్న వరద గనక మరొక వారం రోజులు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది 215 టీఎంసీల వరకు. అయితే ఈలోగా శ్రీశైలం ప్రాజెక్టులో 2 కేంద్రాల్లో, కుడి ఎడమ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2 కేంద్రాల్లో జల విద్యుత్ కనుక ఒకసారి ఉత్పత్తి మొదలైతే 70,000 క్యూసెక్కుల వరకు నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లోనే ఇంజనీర్లు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్ అవుతుంటే దానికి రిపేర్స్ చేశారు. అందువల్ల జల విద్యుత్ ప్రారంభించలేదు. లేదంటే ఈ పాటిగా జల విద్యుత్ ప్రారంభించే వాళ్ళే. 885 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం 867 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రతిరోజు ఒక అడుగు నుంచి 2 అడుగుల వరకు జలమట్టం పెరుగుతూ ఉంది. ఇంకా కేవలం 20 అడుగుల కన్నా కూడా తక్కువే ఉంది ఇంకా కెపాసిటీ. శ్రీశైలం నుంచి అయితే నాగార్జున సాగర్ కేవలం ఒక 4,300 క్యూసెక్కులు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా తాగునీటి అవసరాల కోసం. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో కొంత వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో నాగార్జున సాగర్లో ప్రస్తుతం 514 అడుగులకు నీరు చేరింది. దాంట్లో 510 కన్నా తగ్గితే అటు హైదరాబాద్కి మంచినీరు కానీ తీసుకువెళ్ళడం సాధ్యం కాదు. అందువల్ల ఆ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి అయితే తెలంగాణకి 10 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి ఒక 5 టీఎంసీలు కేటాయించారు. మంచినీటి కోసం వాడుకుంటూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే జూలై మొదటి వారంలోనే పూర్తిగా నిండే అవకాశం ఉంది. మొదటి వారం చివరి నాటికి. ఆ తర్వాత పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ కూడా వరద ప్రారంభం కాబోతోంది. జూలై చివరి నాటికి ఆగస్టు ఫస్ట్ వీక్లో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొంచెం
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అరేబియాలో బంగాళాఖాతంలో కూడా ఒక 2 అల్పపీడనాలు, అరేబియాలో ఆల్రెడీ అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. అందుకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాని మీద మరో వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద రాబోతా ఉంది, ఏ ప్రాజెక్టులు ఏ రోజు నిండబోతా ఉన్నాయి, ఏ ప్రాజెక్టుల దగ్గర ఎంత నీరు రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.